శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాతరే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. పరాభవనామ సంవత్సరంలో మేషరాశిలో జన్మించిన వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో, సంవత్సరం మొత్తం అద్భుతంగా యోగించాలంటే, అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం సంవత్సరం అంతా ఉంది. ఏలినాటి శని దోషం వల్ల ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితం రావటం, ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇబ్బందులు ఎదురవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏలినాటి శని దోషం నుంచి బయటపడాలంటే, ధనయోగం లభించాలంటే, కార్యసిద్ధి ఏర్పడాలంటే మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరంలో నెలకొకసారి శనివారం పూట ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ 1.25 కేజీ నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. అలాగే శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేసుకోవటం ద్వారా కూడా ఏలినాటి శని దోషం నుంచి బయటపడవచ్చు. అప్పుడు వృత్తిపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి, వృత్తిలో అనుకూలత పెరుగుతుంది, ధనలాభం చేకూరుతుంది. అలాగే ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి రాహువు బలం చాలా అద్భుతంగా ఉంది. డిసెంబర్ 5వ తేదీ వరకు రాహువు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం మేషరాశి వాళ్ళకు బాగా ఉంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనే యోగం బాగా ఉంది. ప్రాపర్టీ సేల్ చేసుకోవాలన్నా మంచి రేటుకు అమ్ముడుపోయే యోగం కూడా ఉంది. డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహువు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అప్పటి నుంచి మేషరాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ సంవత్సరం డిసెంబర్ 5 తర్వాత అబ్రాడ్ వెళ్ళటం, అబ్రాడ్లో ధనలాభం పొందటం, అబ్రాడ్లో టాప్ పొజిషన్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళు చాలా చక్కగా పొందగలుగుతారు. అయితే ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి కేతువు బలం లేదు. ఎందుకంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కేతువు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. తర్వాత సంవత్సరం చివరి వరకు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే కేతు బలం లేదు. డిసెంబర్ 5 వరకు మేషరాశి వాళ్ళకి సంతానపరమైన ఇబ్బందులు ఉంటాయి. అంటే మేషరాశి వాళ్ళ పిల్లలు పెళ్లి పరంగా కానీ, పిల్లల ఉద్యోగం పరంగా కానీ, పిల్లలకు సంబంధించిన వ్యాపార పరంగా కానీ, పిల్లలకు సంబంధించిన ఆరోగ్యపరంగా కానీ, ఇలా మేషరాశి వాళ్ళు వాళ్ళ సంతానానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేవి డిసెంబర్ 5వ తేదీ వరకు ఎదుర్కొనే అవకాశం ఉంది. డిసెంబర్ 5 తర్వాత కేతువు 4వ స్థానంలోకి వచ్చాక తల్లిగారికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల మేషరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే డిసెంబర్ 5 తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు రావటం, ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నా లాస్ట్ మూమెంట్లో చేజారిపోవటం, ఇవన్నీ డిసెంబర్ 5 తర్వాత ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అంటే సంవత్సరం మొత్తం కేతువు యోగించట్లేదు. దానివల్ల ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ తొలగిపోవాలంటే మేషరాశి వాళ్ళు ఈ పరాభవ నామ సంవత్సరంలో వచ్చే మంగళవారం గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. మంగళవారం పూట గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజించాలి. అలాగే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇవి చేసుకుంటే కేతు దోషాలు తొలగింపజేసుకొని సంవత్సరం మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అయితే మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ఇప్పుడు గురుబలం లేదు. ఈ పరాభవ నామ సంవత్సరంలో నవంబర్ 1వ తేదీ నుంచి గురుబలం వస్తుంది. కాబట్టి ఏదైనా ఉద్యోగం మారాలన్నా, కొత్త కంపెనీకి మంచి ప్యాకేజ్తో వెళ్ళాలన్నా, కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలన్నా నవంబర్ 1వ తేదీ నుంచి జనవరి 24వ తేదీ మధ్యలో మేషరాశి వాళ్ళకు బాగుంది. ఆ సమయంలో ఏ పని చేసినా మేషరాశి వాళ్ళు విశేషమైన ధనయోగాన్ని పొంది అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. 2026 సంవత్సరం మొత్తం కూడా అదృష్టము, ఐశ్వర్యము కలిసి రావాలంటే మీ రాశిని బట్టి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. సంవత్సరం మొత్తం అదృష్టము, ఐశ్వర్యము కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ప్రధానంగా 4 గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలు గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల సంచారం బట్టి ఆధారపడి ఉంటాయి. 2026 సంవత్సరంలో జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు గురువు మిథున రాశిలో ఉన్నాడు. మళ్ళీ జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు గురువు సింహరాశిలో ఉంటాడు. అంటే ఈ 2026 సంవత్సరంలో
నవగ్రహాల్లో గురువుకి 3 పొజిషన్స్ అనేటటువంటివి ఏర్పాటు చేయటం జరిగింది. అంటే 3 రాసుల్లో గురువు సంచారం అనేది మారుతూ ఉంది. ఇక శనైశ్చరుడి విషయానికొస్తే 2026 సంవత్సరం మొత్తం కూడా శనైశ్చరుడు మీనరాశిలోనే ఉన్నాడు. ఆయన సంచారంలో మార్పేమీ లేదు. ఇక రాహుకేతువుల విషయానికొస్తే రాహుకేతువులు 2026 సంవత్సరంలో జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ఉంటున్నారు. డిసెంబర్ 5 తర్వాత అంటే ఈ సంవత్సరం చివరిలో డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 31 వరకు రాహువు మకర రాశిలోకి వెళుతున్నాడు, కేతువు కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు. ఇలా 2026 సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ప్రధానంగా ఈ గ్రహాలు ఉన్న పొజిషన్స్ని బట్టి రాహువు, కేతువు, గురువు, శని వీటిని బట్టి ఆధారపడి ఉంటాయి. అయితే జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవరికైనా సరే గ్రహాలు యోగించాలంటే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ఏ రాశులలో ఆ గ్రహం ఉందో ప్రతి ఒక్కరూ చూసుకోవాలి. ముందుగా ఈ 4 గ్రహాల్లో మొట్టమొదటి గ్రహం గురువు. ఎవరికైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2వ రాశిలో కానీ, 5వ రాశిలో కానీ, 7వ రాశిలో కానీ, 9వ రాశిలో కానీ, 11వ రాశిలో కానీ గురువు ఉంటే ఆ గురువు అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన రాశుల్లో గురువు ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. తర్వాత 4 గ్రహాల్లో 2వ గ్రహం శనైశ్చరుడు, శని భగవానుడు. ఎవరికైనా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో కానీ, 6వ రాశిలో కానీ, 11వ రాశిలో కానీ శనైశ్చరుడు ఉంటే శని అనుకూల ఫలితాలు ఇస్తాడు. మిగిలిన రాశుల్లో ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అలాగే రాహుకేతువుల విషయానికి వస్తే ఎవరికైనా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో కానీ, 6వ రాశిలో కానీ, 10వ రాశిలో కానీ, 11వ రాశిలో కానీ అంటే 3, 6, 10, 11 స్థానాల్లో రాహుకేతువులు ఉంటే అనుకూల ఫలితాలు ఇస్తారు, లేకపోతే వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు మీ రాశికి ఈ గ్రహాల సంచారం ఎక్కడుంది అని చూసుకున్నట్లయితే 2026 సంవత్సరం మీకు ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో సులభంగా తెలుసుకోవచ్చు. యోగించని గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. 2026 సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో 2026 మొత్తం అదృష్టము, ఐశ్వర్యము కలిసి రావాలంటే మేషరాశి వాళ్ళు పాటించాల్సిన ప్రత్యేకమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో జనవరి నుంచి జూన్ 1వ తేదీ వరకు గురువు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మళ్ళీ జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా 4వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 5వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మేషరాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో జనవరి 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుబలం లేదు. గురుబలం అనేది చివరి 2 నెలల్లో ఈ సంవత్సరంలో వస్తుంది. మరి ఈ 10 నెలలు గురుబలం లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే గురువు ఉద్యోగ కారకుడు, గురువు వివాహ కారకుడు. అంటే మేషరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి, ఉద్యోగపరంగా ఒత్తిడి ఉంటుంది, ఉద్యోగం మార్పు అనేటటువంటిది ఏర్పడే సూచనలు ఉన్నాయి, కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎంత ధనం సంపాదించినా సరే ధనపరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. దానికి కారణం జనవరి నుంచి అక్టోబర్ వరకు మేషరాశి వాళ్ళకి 2026లో గురుబలం లేదు. మరి గురుబలం పెంచుకోవాలంటే ఏం చేయాలి? గురువుకు సంబంధించిన సులభమైన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు వివాహ సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, సంపాదించిన ధనం నిలబడుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన గురు పరిహారాలు ఏంటంటే గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే ప్రతి గురువారము కూడా తడి గంధాన్ని నుదుటన బొట్టులాగా ధరించాలి. గురువారం పూట శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి. ఈ 3 పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే గురుబలం పెరుగుతుంది, ధనపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి, సంపాదించిన ధనం నిలబడుతుంది, ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి, ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది, పెళ్ళిళ్ళు కావలసిన వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి, బంగారం కొనుక్కునే యోగం కూడా లభిస్తుంది. ఆ తర్వాత మేషరాశి వాళ్ళకి ఈ 2026 సంవత్సరం మొత్తం కూడా శని 12వ ఇంట్లో ఉన్నాడు, వ్యయస్థానంలో ఉన్నాడు. అంటే ఏలినాటి శని ప్రభావం
మేషరాశి వాళ్ళకి 2026 మొత్తం నడుస్తోంది. వ్యయస్థానంలో శని ఏం చేస్తాడంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట రూ. 10 ఖర్చు పెట్టేలాగా చేస్తాడు. పని చేసే చోట 100% కష్టపడితే 50% ఫలితమే ఇస్తాడు. కాబట్టి 12వ ఇంట్లో శని సంచారం వల్ల విపరీతమైన ఖర్చులు, పని ఒత్తిడి వీటి నుంచి బయటపడాలంటే మేషరాశి వాళ్ళు శనైశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ప్రతి శనివారము కూడా రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పొయ్యాలి. ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలు పొయ్యాలి. ఆ తడి మట్టిని బొట్టులాగా పెట్టుకొని ఆ మట్టిని పొట్లంలో కట్టుకొని ఇంటికి తెచ్చుకోవాలి. రోజు ఆ మట్టి తడుపుకొని కంఠం దగ్గర అంటే గొంతు దగ్గర బొట్టులా పెట్టుకుంటూ ఉండాలి. ఇలా కనీసం 8 శనివారాలు చేయండి. వీలైనప్పుడల్లా శనివారం ఈ రావి చెట్టు పరిహారం చేసుకుంటే మేషరాశి వాళ్ళు 2026 సంవత్సరంలో ఏలినాటి శని దోషం తగ్గింపజేసుకోవచ్చు. క్రమక్రమంగా ఖర్చులు తగ్గిపోతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీకు ఏర్పడి తీరుతుంది. అలాగే మేషరాశి వాళ్ళకి ఈ 2026 సంవత్సరంలో రాహు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 5 వరకు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి రాహు బలం అద్భుతంగా ఉంది. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే ఇది బ్రహ్మాండమైన సమయంగా మేషరాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. విదేశాలు వెళ్ళి చదువుకోవటం కానీ, విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేసుకోవటం కానీ, విదేశాలు వెళ్ళి వ్యాపారం చేసుకోవటం కానీ వీటికి మేషరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా 2026 సంవత్సరంలో బలం ఉంది. అలాగే విదేశాల్లో పర్మనెంట్ రెసిడెన్స్ రావాలన్నా కూడా మేషరాశి వాళ్ళకి ఈ 2026 సంవత్సరంలో బలం ఎక్కువగా ఉంది. అలాగే ఈ రోజుల్లో చాలామందికి అబ్రాడ్లో జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంది. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అబ్రాడ్లో జాబ్ ఇన్సెక్యూరిటీ ఉండదు. ఖచ్చితంగా జాబ్ అనేది పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఆ ఒత్తిడి అనేది అబ్రాడ్లో తగ్గిపోతుంది. ఇండియాలో అయితే కొన్ని ఉద్యోగపరమైన సమస్యలు గురుబలం లేకపోవటం వల్ల, వ్యయంలో శని వల్ల ఉన్న అబ్రాడ్లో మాత్రం మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే 11వ స్థానంలో 10వ స్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్టీస్ ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళు కొనుక్కోగలుగుతారు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి మేషరాశి వాళ్ళకి బలం చాలా ఉంది. రియల్ ఎస్టేట్ చేసే మేషరాశి వాళ్ళకు కూడా 2026 సంవత్సరంలో అద్భుతమైనటువంటి యోగం అనేది ఉంది. అలాగే సొంతింటి కల సాకారం చేసుకోవటానికి, గృహయోగం సాకారం చేసుకోవటానికి కూడా 11వ స్థానంలో రాహు మేషరాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తాడు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం సొంతిల్లు కొనుక్కోవటం కానీ, కట్టుకోవటానికి కానీ అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయి. కాబట్టి రాహు బలం 2026లో అద్భుతంగా ఉంది కాబట్టి ఈ ప్రయోజనాలు ఉంటాయి. రాహుకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కేతువు విషయానికి వస్తే మేషరాశి వాళ్ళకి ఈ 2026 సంవత్సరంలో కేతువు 5వ స్థానంలో డిసెంబర్ 5వ తేదీ వరకు సంచారం చేస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే సంతానపరమైన సమస్యలు ఉంటాయి. కొత్తగా పెళ్ళైనటువంటి మేషరాశి వాళ్ళకి సంతానం కలగటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఒకవేళ సంతానం ఉన్నట్లయితే మేషరాశి వాళ్ళకి సంతానపరంగా ఏదో ఒక ఇబ్బందులు, సంతానానికి సంబంధించిన విద్య కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, మీ పిల్లలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక చికాకులు అనేవి ఉంటాయి. డిసెంబర్ 5వ తేదీ తర్వాత కేతువు 4వ స్థానంలోకి వస్తాడు. అప్పుడు మేషరాశి వాళ్ళు వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. డిసెంబర్ 6 ఈ సంవత్సరం చివరిలో మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల మేషరాశి వాళ్ళందరూ ప్రత్యేకమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి సంతానపరమైన సమస్యలు కేతువు వల్ల వచ్చేవన్నీ పోగొట్టుకోవాలంటే మేషరాశి వాళ్ళు కనీసం 7 మంగళవారాలు నానబెట్టిన ఉలవలు గోమాతకు తినిపించాలి. లేదా 7 మంగళవారాలు 1.25 కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. ఈ 2 పరిహారాల్లో ఏ పరిహారం చేసుకున్నా సంతానపరమైన దోషాలన్నీ తొలగిపోతే తొందరగా సంతానం కలుగుతుంది. ఉన్న సంతానానికి సంబంధించిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, వివాహ సమస్యలు అన్నీ కూడా మేషరాశి వాళ్ళు తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి 2026 సంవత్సరంలో ప్రధానంగా మేషరాశి వాళ్ళకి సంవత్సరం అంతా కలిసి వచ్చే గ్రహం రాహుగ్రహం. ఆ తర్వాత గురుగ్రహం మాత్రం మేషరాశి వాళ్ళకి చివర్లో కొద్దిగా కలిసి వస్తుంది.
సంవత్సరాంతంలో అంటే నవంబర్ డిసెంబర్ నెలల్లో కలిసి వస్తుంది. కాబట్టి పరిహారాలు చేసుకోండి, గ్రహాల బలం పెంచుకోండి. 2026 సంవత్సరం మొత్తం మేషరాశి వాళ్ళు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.